నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మ్యూజిక్ షాప్ మూర్తి మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ వచ్చేసరికి మీకు ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉందన్నమాట. ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసింది. మీరు ఈటీవీ విన్ యాప్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట బై. సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు బై, ఒక మ్యూజిక్ షాప్ ఓనర్ ఉన్నారు. అప్పట్లో మనకి మ్యూజిక్ షాప్స్ ఉంటాయి, అంటే నేను చిన్న ఉన్నప్పుడు లైక్ 2000 టైమ్స్లా. దీంట్లో మన అజయ్ ఘోష్ అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అన్నమాట, ఇంటర్నెట్ రాకముందుకు బాగా నడిచేది, ఇంటర్నెట్ తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మా షాప్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. అందరూ నెట్లో సాంగ్స్ వినడం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేస్తారు అనే దాని మీద ఒక పాయింట్ అయితే అది తీసామని, అదైతే వ్యాలిడ్ పాయింట్ అన్నమాట. మా ఏరియాలో కూడా అసలు మ్యూజిక్ షాప్ చాలా ఉండేటివి, గల్లీకి 2-3 అన్నట్టు ఉండేటివి, ఇప్పుడు లేకుండా అయిపోయినాయి. వాళ్ళ దగ్గర మేము వాకీ టాకీస్ కూడా పర్చేజ్ చేసేవాళ్ళం అనమాట. సో మూవీకి వచ్చేసరికి అయితే ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే చాందిని చౌదరి గారు కూడా ఈ మూవీలో అయితే యాక్టింగ్ చేసారన్నమాట. ఆమె పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో ఆమెది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సెకండరీ క్యారెక్టర్ లాగా చూసుకోవచ్చు అనమాట. పర్లేదు భయ్, మూవీ బాగానే ఉంది. ఒక ఓల్డ్ ఏజ్లా ఉన్న ఒక పర్సను అతను కొత్త దానికోసం ట్రై చేస్తుంటే ఎవరు హెల్ప్ చేస్తారు, ఫ్యామిలీలో వచ్చే కష్టాలు ఏంది, పిల్లలని ఎట్లా, పిల్లలు కుటుంబం అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ భార్యతోనో కూడా వేధింపులు వింటూ ఫ్రెండ్స్ సాయం చేయడం వల్ల ఎట్లా సగుల్స్ అయిండు, ఎట్లా తిరిగి ఫేమస్ అయిండు, ఎట్లా సంపాదన స్టార్ట్ అయిందనే దాని మీదనే ఈ స్టోరీ అంతా కూడా నడుస్తుంది. ఎండింగ్లో మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది భయ్. అంత కష్టపడడానికి అంత సంపాదించినాక ఎవరి కోసం అయితే ఉంటారో వాళ్ళే ఆ సక్సెస్ని చూడలేకపోతారు కదా. సో అది కొంచెం ఎమోషన్ అయితే యాడ్ చేస్తుంది అన్నమాట. బాగా అనిపించింది నాకైతే, చూడదగ్గ మూవీ. ఎక్కడ కూడా వల్గారిటీ అనే లేదు, అక్కడ ఏం లేదు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ వీక్ ఈ మూవీ. నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితే మాత్రం భయ్ అక్కడక్కడ కొన్ని సెన్స్ అనిపించదు భయ్. మనవాడు అక్కడ తిరుగుతుంటాడు, సో అది సెన్స్ అనిపించదు. అండ్ తక్కువ చూపించారు అమ్మ, మ్యూజిక్ షాప్స్ నుంచి తక్కువ చూపించి ఇంకొంచెం ఎక్కువ చూపించేది ఉన్నాయని అనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. అదేందన్నా అంత మంచిగా చెప్పి అది బాగుంది ఇది బాగుంది అన్నావు, అక్కడక్కడ పర్లేదు అన్నావు, దీనికి 2.5 రేటింగ్స్ ఎందుకు ఇస్తున్నావు అంటే భయ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చాందిని చౌదరి గారి క్యారెక్టరు, ఆమె గోల్ రీచ్ అయిందా లేదా దానికి సంబంధించిన అసలు పట్టించుకోరు. మోస్ట్గా ఫోకస్ అంతా కూడా మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ మీదే, మూర్తి గారు అనే క్యారెక్టర్ మీదే ఫోకస్ చేసే తప్పించి ఈమె క్యారెక్టర్ కూడా ఆమె నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే దాని మీద కూడా ఫోకస్ చేసింటే కూడా బాగుండేది అనేసి అయితే అనిపించింది. సో అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ కొన్ని సీన్స్లో అర్థం తెలియదు కొన్ని సీన్స్ ఉన్నవి. అండ్ ఈ 4 కారణాల వల్ల ఇవి తీయాల్సి వచ్చింది అనమాట. 2-3 పాయింట్స్. ఓవరాల్ 2.5 పర్లేదు, ఓకే మూవీ అనమాట. ఎంజాయ్ చేసుకోవచ్చు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో బాగుంది. ఇది నా ఒపీనియన్, నా రివ్యూ అనమాట. మీకేమనిపించింది? మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ షోలో కలుసుకుందాం.